జయే దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, నీకు దగ్గర వాళ్ళని ఒక వ్యక్తి కోరుకుంటున్నారు. ఆ వ్యక్తి ఎక్కడో లేరు, నీకు దగ్గరలోనే ఉన్నారు. ఆఖరి వరకు ఇది విని దుర్గమ్మ ఏం చెప్పబోతున్నారన్నది ఖచ్చితంగా నువ్వు తెలుసుకునే తీరాలి. ఆఖరి వరకు ఈ దుర్గమ్మ మాటలు విను. చివరిదాకా నాతో నడు. ఆఖరణ నేను చెప్పబోయే మాట మీ ఇద్దరి బంధాన్ని కూడా మరింత పటిష్టంగా మారుతుంది. ఒకరు నిన్ను కలవాలనుకుంటున్నారు, మళ్ళీ ఎప్పుడు విడిపోకుండా ఉండాలనుకుంటున్నారు. ఎవరు అనేది స్పష్టంగా చెబుతాను కదా. కాసేపు ఈ దుర్గమ్మ మాటలు విను చాలు. అంతకుమించి నేను ఏమీ కూడా చెప్పడం లేదు. జాగ్రత్తమ్మా, ఈరోజు దుర్గమ్మ నీకోసంగా ఒక హెచ్చరికను కూడా తీసుకువచ్చేశాను. అమ్మ మాటలను అలక్ష్యం చేయకుండా ఖచ్చితంగా నువ్వు ఇది వినాలి, విని తీరాల్సింది. అప్పుడే కదా నీకు ఈ దుర్గమ్మ నీకోసంగా ఏం తెచ్చారు అన్నది అర్థమవుతుంది. చెప్పు. నీకోసంగా ఒక వ్యక్తి నిన్ను కలవాలి అని ఎప్పటి నుంచో ఆరాట పడుతూ ఉన్నారు. నీ గురించి ప్రతి ఒక్కరిని కూడా అడిగి నీ విషయాలన్నీ కూడా వాళ్ళు తెలుసుకుంటూ ఉన్నారు. నీ జీవితంలో ఏం జరగబోతుంది, ఎక్కడ ఏముంది అనేది ఇలా అన్నీ కూడా ప్రతి ఒక్కటి తెలుసుకున్నారు. ఏం చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావు, ఏం చేస్తే నువ్వు బాధపడతావు, ఏది నీకు ఇష్టం, ఏది ఇష్టం లేదు, అలా ప్రతి ఒక్కటి కూడా నీ గురించి అన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నారు. నీ పేరుని ప్రతి క్షణం అనుక్షణం వాళ్ళు గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. భయపడకమ్మా, నీకు చెప్తున్నాను అంటే కాస్త నువ్వు జాగ్రత్త పడమని అంతే. ఇక్కడ నువ్వు బాధపడాల్సిన అవసరమైతే ఏమాత్రం కూడా లేదు. అమ్మ ఏం చెప్పినా సరే నీకోసమే కదా, నీ జీవితం మారడం కోసమే కదా. చెప్పు. ఒకరు మీమిద్దరి మధ్య ఉన్న బంధం ముగిసిపోయిందని, అంతా శూన్యమైపోయిందని నువ్వు ఒంటరిగా కూర్చొని బాధపడాల్సిన అవసరం లేదు. ఒకరినొకరు నమ్మలేక అనుమానాలతో, అపార్థాలతో, నమ్మక ద్రోహంతో ఈ బంధం అర్ధాంతరంగా ఆగిపోయిందని నువ్వు కృంగిపోతున్నావు కదా. నిజమే కదా. అయితే ఈ దుర్గమ్మ మాట నమ్ము చాలు. ఇది ముగింపు కాదు, ఆరంభం. మీ ఇద్దరికి నేనిచ్చిన విరామం. అవునమ్మా, ఒక వ్యక్తి ప్రస్తుతం కొత్త ఆలోచనలో ఉన్నారు. ఒకప్పుడు నిన్నే ప్రాణంగా చూసుకున్న ఆ మనిషి నీ నుంచి దూరంగా జరిగి ప్రస్తుతం తన జీవితాన్ని, ఆరోగ్యాన్ని పూర్తిగా మార్చుకునే పనిలో ఉన్నారు. తనకు తాను సరిదిద్దుకునే ప్రయత్నంలో ఉన్నారు. తన జీవిత కళ నెరవేర్చుకునే దిశలో ఉన్నారు. నీ దగ్గరకు రాబోతున్నారు. తనకు కుటుంబ పరంగా నెరవేర్చాల్సిన బాధ్యతల్లో పూర్తిగా మునిగిపోయినారు. ఇక నీ జీవితంలోకి వచ్చిన అతిపెద్ద అదృష్టం నువ్వేనని తను చాలా భావిస్తున్నాడు. నేను చాలా లక్కీ పర్సన్, నా జీవితంలోకి లక్ష్మి లాంటి అమ్మాయి వచ్చేసింది అంటూ అతను లోపల అనుకుంటూ సంతోషంగా ఉంటున్నారు. నీతో గడిపిన ప్రతి మధుర క్షణాన్ని అతను లోపలే దాచుకుంటూ తలుచుకుంటూ ఉన్నారు. అసలు ఏమాత్రం కూడా మర్చిపోలేదు. ఒక నిజం చెప్పనా, అతను నీ దగ్గరికి రావడానికి ప్లాన్లు కూడా బోలెడు చేస్తున్నాడు. నిన్ను కేవలం ఒక ప్రేమికురాలుగానో, స్నేహితురాలుగానో, తాను తన జీవిత భాగస్వామిగా, భార్యగా, భర్తగా, తన కుటుంబంలో ఒకరిగా, మెయిన్ పర్సన్గా ఊహించుకుంటూ ఉన్నారు. నీతో కలిసి ఒక ఇల్లు కట్టుకోవాలని, పిల్లలతో సంసారాన్ని సంతోషంగా గడపాలని ఆశగా కలలు కంటున్నారు. కానీ అతని మనసులో ఒక భయం. గతం గుర్తొచ్చినప్పుడల్లా కూడా అతని గుండె వణికిపోతుంది. నేను మళ్ళీ వెనక్కి వస్తే వాళ్ళు నన్ను నమ్ముతారా లేదా, పాత విషయాలు ఏమైనా తవ్వుతారేమో, నన్ను నిలదీస్తారేమో, నాపై లేనిపోని ఆంక్షలు, రూల్స్ పెడతారేమో, అసలు మా కుటుంబాలు ఒప్పుకుంటాయా లేదా అని భయపడుతూ ఉన్నాడు. అందుకే చుట్టూ ఒక అదృశ్య గోడను కట్టుకొని నీ మెసేజ్ కోసం, ఫోన్ కోసం చాటుగా ఎదురు చూస్తున్నాడు. లోపల అలజడి ఉన్న, పైకి మాత్రం ఏమీ కూడా లేనట్టు నటిస్తున్నాడు. అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కూడా కావచ్చు. నువ్వు అడగచ్చు, అయితే దుర్గమ్మ, అంతటి ప్రేమ ఉంటే నాకెందుకు ఇంత నరకాన్ని చూపిస్తున్నారు, నన్ను ఒంటరిగా వదిలేసి ఎందుకు వెళ్ళిపోయారు అని. అవునా? వాళ్లలో ఉన్న అతిపెద్ద శత్రువు అహంకారం, ఈగో. తాను తప్పు చేసినా కూడా ఒప్పుకునే తత్వం లేదు. ఎవరికి లొంగకూడదనే మొండితనం వాళ్ళది. గతంలో అతను తను ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వలేదు. నిన్ను నిర్లక్ష్యం చేశారు. అవును కదా. కొందరైతే వేరే వాళ్ళతో తిరుగుతూ నిన్ను మోసం కూడా చేసి ఉండొచ్చు. నువ్వు అతని వెనకాల కూడా తిరిగి బ్రతిమాలుకున్నావు, ఏడ్చావు. వాళ్ళని పట్టుకొని బ్రతిమాలాడు. నిన్ను ఒక బందీగా భావించారు. ఆ బాధ్యతను మొయ్యలేక చేతులెత్తేసి వెళ్ళిపోయారు. కానీ గుర్తుపెట్టుకు, కర్మ బలమైనది. నువ్వు చేసిన పవిత్రమైన ప్రేమ, నీ సత్కర్మలో అతన్ని ఊరికే వదలవు. అందుకే ఈరోజు నేను అతని మనసుని మార్చబోతున్నాను, నీ దగ్గరికి తెస్తాను.
అతనికి ఒక స్పష్టత ఇస్తున్నాను. నేను ఆ అమ్మాయికి లేదా అబ్బాయికి అన్యాయం చేశాను, మళ్ళీ వెళ్ళి వాళ్ళకి న్యాయం చేయాలి అనే వివేకాన్ని అతని తలలో నేను రాసి పెట్టేశాను. త్వరలోనే వాళ్ళు తన ముఖానికి ఉన్న అహంకారం అనే ముసుగును పూర్తిగా తీసేసి నీతో మనసు విప్పి మాట్లాడడానికి వస్తారు. ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకో, ఈ దుర్గమ్మ ఆ వ్యక్తి నీ దగ్గరికి రాబోతున్నాడు. సరే, కానీ నువ్వెలా ఉన్నావు? నా గుడికి వచ్చి నీకోసం కన్నీళ్లు పెట్టుకుంటూ తిండి తిప్పలు మానేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకుని నీ కెరియర్ని భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నావు కదా. ఇదేనా నేను నీకు ఇచ్చిన జీవితం చెప్పు? వాళ్ళు నీతో ఏమనుకుంటున్నారో తెలుసా? నువ్వు ఎక్కడ స్వార్థంగా నీ వైపు నుంచి ఆలోచిస్తావు? నా పరిస్థితి ఏంటో నీకు అవసరం? నువ్వు వన్ సైడ్గా ఆలోచిస్తూ నాపై ఆంక్షలు పెడుతున్నావని అతను బాధపడుతూ ఉన్నారు. ఈ దుర్గమ్మ నీకు ఒక సత్యాన్ని చెబుతున్నాను వినమ్మా. మొదట నిన్ను నువ్వు ప్రేమించుకో, నిన్ను నువ్వు నమ్ము. నీపైన నువ్వు నమ్మకం లేనప్పుడు ఎదుటి మనిషి నిన్ను వదిలేసి వెళ్ళిపోతాడు అనే భయము, అనుమానము, కుళ్ళు మొదలవుతాయి. నువ్వు శక్తి స్వరూపిణి అయినా ఈ దుర్గమ్మ బిడ్డవి. నువ్వు ఒకరి ప్రేమ కోసం బిచ్చగాడిలో ఎదురు చూడడం పూర్తిగా ఆపేసి నీ జీవిత లక్ష్యాలపై కేవలం దృష్టి పెట్టు చాలు. నిన్ను నువ్వు గౌరవించుకోవడం మొదలుపెట్టిన రోజే ఈ లోకమే నీ కాళ్ల దగ్గరకు వస్తుంది. ఆ వ్యక్తి కూడా నీ వెనకాలే నడుస్తారు. ఆ సమయం ఆసన్నమైంది. నీ బంధంలో కొత్త అధ్యాయం మొదలు కాబోతుంది. ఇక నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. వాళ్ళు వెనక్కి వస్తారు, వస్తున్నారు కూడా. గతంలో లాగా గంటల తరబడి నీతో మాట్లాడతారు, వీడియో కాల్స్ చేస్తారు, ఫోన్ చేస్తారు, నవ్విస్తారు. కానీ గతంలో జరిగిన తప్పులను ఎత్తి చూపొద్దు, గుర్తు చేయకు, తలుచుకోకు, నిందించకు. సరేనా? పాత విషయాలు తవ్వి యుద్ధాలు అస్సలు చేయొద్దు. కొత్త జీవితాన్ని ప్రారంభించు. ప్రశాంతంగా ఉండండి. ఉన్న చోటనే బంధం 10 కాలాలు సంతోషంగా ఉండండి. దుర్గమ్మపై భారం వేసి ప్రశాంతంగా నిద్రించు. అన్నిటినీ నెరవేర్చే బాధ్యత నాది. నీకు న్యాయం చేసే బాధ్యత ఈ దుర్గమ్మది కదా. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ పుష్కలంగా ఉంటాయి. నిశ్చింతగా ఉండు. ఇకనైనా ప్రశాంతంగా ఉండు. నువ్వు కనులారా నిద్రపోయి కడుపారా తిని ఎన్ని రోజులైందో కదా. ఆలోచించు. ప్రశాంతంగా నవ్వుదామన్నా ఆ వ్యక్తి గుర్తొస్తూనే ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా, ఏం చూస్తున్నా సరే, ఏం పని చేస్తున్నా కానీ వాళ్ళ ధ్యాస, వాళ్ళ ఊసులు, వాళ్ళ మాటలు, పాటలు, వాళ్ళ చేష్టలు ఇవే నిన్ను గుర్తొస్తూ ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి కదా. అందుకే కదా నువ్వు అల్లాడిపోతూ కన్నీరు పెట్టుకుంటూ ఉన్నావు. అందుకే కంటి నిండా నిద్రపోక, కడుపు నిండా తిండి తినక ఇలా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉన్నావు. దుర్గమ్మ బిడ్డవైన నీకు, దుర్గమ్మ అనుగ్రహంతో పుట్టిన నీకు ఇవన్నీ అవసరమా చెప్పు? చెప్పాను కదా, నీ బంధాన్ని, ఆ వ్యక్తిని నీకు దగ్గర చేస్తానని. నిశ్చింతగా ప్రశాంతంగా ఉన్నావంటే అన్నిటినీ జరిపించేస్తాను. నువ్వు సంతోషంగా, ప్రశాంతంగా, మనశ్శాంతిగా ఉండు చాలు. నీ జీవితాన్ని మారుస్తాను కదా. ఒక్కసారి ఆలోచించు. నువ్వు దేగులుగా కూర్చుంటే ఈ దుర్గమ్మ మనసు ప్రశాంతంగా ఉంటుందా? ఎంత కలత పడుతుందో నువ్వే ఆలోచించు. కన్న తల్లికి కన్నబిడ్డ ఎప్పుడూ సంతోషంగా ఉంటేనే ఆ తల్లి మనసు కూడా హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది. బిడ్డ బాధల్లో, కన్నీళ్లతో, సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే అమ్మ మనసు విలవెల్లాడిపోతుంది. ఈరోజు నీ దుర్గమ్మ కూడా అదే పరిస్థితిలో ఉన్నానమ్మా. నీ దుర్గమ్మ ఇచ్చిన జీవితాన్ని సంతోషమయం చేసుకో, కన్నీళ్లమయం కాదు. ఏది జరిగినా, ఏం జరిగినా సరే ఈ దుర్గమ్మ నీకు తోడుగా ఉంటాను. ఎందుకు భయపడుతున్నా? కష్టం వచ్చినప్పుడు అమ్మా అని నన్ను పిలువు చాలు, నేనుంటాను. కాపాడకుండా ఉంటానా చెప్పు? రక్షిస్తాను. నిన్ను ఎప్పటికీ కూడా వదిలేను. అనుక్షణం కూడా నిన్ను నా పక్కనే ఉంచుకుంటాను. హక్కున చేర్చుకుంటాను, నా ఒడిలో కూర్చోబెట్టుకుంటాను. ఇక నీ బంధం నీకు దగ్గరయ్యే సమయం వచ్చేసింది. వీధి మలుపులోనే ఉన్నారు. చెప్పాను కదా, మళ్ళీ పాతవి తీసి తవ్వి యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా ఉండు. కొత్త జీవితాన్ని ప్రారంభించు. మీ జీవితంలో కొత్త రోజులు మొదలయ్యాయి అని నిశ్చింతగా ఉన్నావంటే జీవితం ఖచ్చితంగా మారుతుంది. ఈ దుర్గమ్మ చెప్పే మాటలు ఏంటో నీకు అర్థమవుతున్నాయి కదా. ఇకనైనా ప్రశాంతంగా ఉన్నావంటే జీవితం ఖచ్చితంగా మారుతుంది. ఈ దుర్గమ్మపై నమ్మకాన్ని ఎక్కువగా ఇంకా రెట్టింపు చేసుకుంటే ఖచ్చితంగా జీవితం మారుతుంది. నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు అని ఈరోజు దుర్గమ్మ ఈ సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.